నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం స్కామ్లో నిన్న చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలైతే కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రాణానికి ముప్పు ఉందా అంటే అవుననే పలు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్న విచారణ అనంతరం విజయసాయిరెడ్డి గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాము. మరి మొత్తానికి పరిశీలించుకున్నట్లయితే విజయసాయిరెడ్డి గారు చాలా తెలివిగా మాట్లాడారు. ఈ అంశంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారినే లాగుతున్నారు తప్పిస్తే మిగతా వారి గురించి ఏం చెప్పట్లేదు. సో మొత్తానికి కసిరెడ్డికి ప్రాణహాని ఉందంటూ పలువురు అయితే అంటున్నారు. మరి మీరేమంటారు మేడం? ఇక్కడ మనం తీసుకుంటే కసిరెడ్డిది ఆయన పాత్ర ఉందనేది అయితే వాస్తవం. సో ఆయనకి ప్రాణహాని ఉందా లేదా అనేది అయితే చెప్పాల్సింది వైసీపీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ కోసం పనిచేశాడు కదా. ఎవరి కోసం అయితే పనిచేశాడో వాళ్ళ పార్టీలో ఒక సిద్ధాంతం ఏంటంటే బాత్రూమ్ ఇది కోడికత్తి లాంటివి, ఈ గులకరాయి లాంటివి రకరకాల ఇది ఏదో ఒకటి వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఎవరికీ ఉండదు. ఎందుకంటే అతను ఒక సాక్షులు ఇప్పుడు మనం తీసుకుంటే విజయసాయిరెడ్డి గారు కూడా ఆయన ఈరోజు వెళ్ళి చెప్పారు. ఏం చెప్పారు అనేది మనకి ఇంకా ఆయన ఆ లోపల ఏం మాట్లాడింది వచ్చి బయట మనకి చెప్పరు కదా. మీడియా ఖచ్చితంగా అయితే చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఆయనకి లోపల ఏమి ఇచ్చారో కూడా తెలియదు. సరే లోపల స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమైనా ఇచ్చున్నారా? ఎందుకంటే ఆయనకి గత కొంతకాలంగా అయితే వైసీపీ నుంచి ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆయన ముందు రోజు కూడా ఆయన రావటానికైతే ఇబ్బంది పడ్డాడు కదా. ఆయన వస్తాను రాను అని నాకు పని ఉందని, లేదంటే నేను తర్వాత ఇంకొక డేట్ ఇవ్వండి అని చెప్పి కానీ ఇట్లాంటివి రకరకాల ఇదైతే నడిచింది. తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళాడుగా. ఇప్పుడు ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళాడు. నిన్నే వెళ్ళాడు, బెంచ్ మీదకి రాలేదు. సాటర్డే సండే అయింది, ఈరోజు రేపు ఉండదు, ఇంకా మండే వస్తుంది బెంచ్ పైకి. సో నువ్వెందుకు ముందస్తు బెయిల్కి వెళ్ళావు? నీకు వెనకాల ఇప్పటి వరకు నిన్ను దాచిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎవరో ఒకళ్ళు హైడింగ్లో ఉన్నాడు ఆయన. సో వైఎస్ఆర్సీపీలో పెద్దలే ఆయన్ని దాచారనేది టాక్ నడుస్తుంది. సో వాళ్ళే ముందస్తు బెయిల్కి అప్లై చేయించడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో ఆ కేసుని తీసేయాలనేటట్టు కూడా కోర్టులకు వెళ్ళారు, సంబంధం లేదనే దానికి. అది పిటిషన్ నాకు ఇచ్చారు, నన్ను పిలిచారు అనే దానికే నువ్వు కోర్టుకు వెళ్ళావు. నాకు సంబంధం లేదు, ఎట్లా పిలుస్తారో వాళ్ళు ఈ ఈడీ కేసులు, ఈ కేసులకు నాకు సంబంధం లేదన్నట్టు. సో అది కోర్టు తన పరిధిలో లేదని చెప్పటం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఆయన చేసిన వ్యక్తి అతనే. కసిరెడ్డిని వాడుకున్నారు వీళ్ళు. రేపు పొద్దున మొత్తం అతని మెడకే కూడా చుడతారు. వైసీపీ వాళ్ళకి అలవాటైన పని ఇది. వైసీపీ వాళ్ళు వాడుకుంటారు, అవసరం తీరిపోయినాక వదిలేస్తారు. అది వాళ్ళ నేచరే అది. ఎందుకంటే మనం చూసాం చాలామందిని. ఇప్పుడు A2గా ఉన్న విజయసాయిరెడ్డి కావచ్చు, తల్లిగా ఉన్న విజయమ్మ గారే కావచ్చు, అక్కడ షర్మిల గారే కావచ్చు, ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ఇంకా సునీత గారు కావచ్చు. ఇట్లా వీళ్ళందరినీ కూడా అంటే వాళ్ళకన్నా దగ్గరేం కాదు కదా, వాళ్ళకన్నా దగ్గరైన వ్యక్తి ఏం కాదు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సో చుట్టమే కానీ అంతకంటే ఏం కాదు కదా. సో ఇతను కూడా అంతే. రేపు పొద్దున మొత్తం ఉచ్చంతా కూడా ఆయన మెడక. ఇదేం చిన్న స్కామ్ కాదు, 2 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. సో దీనిలో ఆల్రెడీ పక్కా ఎవిడెన్స్ అయితే దొరికాయి. మిథున్ రెడ్డికి 5,000 కోట్లు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి వచ్చిందని, ఇంకోటి 1000 కోట్లకి మళ్ళీ ప్రూఫ్లు దొరికాయి. ఇవన్నీ దొరుకుతున్న ఆధారాలను బట్టి చూస్తే దీనిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఒక పాములాగా వాడి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆయనే చేయించినట్టే కనపడుతుంది ఇక్కడ. మేడం ఇంకొకటి మేడం, విజయసాయిరెడ్డి గారు అయితే స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి తమ నివాసంలో 2 సార్లు కూడా భేటీ అయింది, విజయవాడలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి. ఇవన్నీ చెప్తున్నా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి పేరు కానివ్వండి, లేదంటే డైరెక్ట్గా మిథున్ రెడ్డి పేరు కానివ్వండి ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఏంటి ఆయన వ్యూహం ఏంటి? అంటే ఇప్పుడు లోపల చెప్పాడేమో, ఇన్వెస్టిగేషన్లో చెప్పాడేమో, అది మనకు తెలియదు కదా. ఇక్కడ బయట వచ్చి మీడియా ముఖంగా ఎందుకు చెప్తాడు? అందరికీ తెలిసేటట్టు చెప్పాలనేది ఏమీ లేదు. సో ఆయన అక్కడి వరకు వెళ్ళి గతంలో కూడా ఆయన చెప్పాడు, నేను ఏది కావాలన్నా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తానని మాట చెప్పాడు కదా. కోఆపరేట్ చేస్తాను, అక్కడి వరకు వెళ్తానని చెప్పినప్పుడు సో ఆయన లోపల ఏం చెప్పాడు, బయట ఏం చెప్పాడు అనేది ఆయన ఇష్టం. అది ఆయన లోపల ఏం చెప్పున్నదని బయట వచ్చి చెప్పాలన్న అవసరం లేదు. సో ఆయన చెప్పడు కూడా. సో ఆయనకేం థ్రెట్ ఉందో
ఆయన్ని అక్కడికి పంపించే వరకు కూడా ఆయన కొన్ని వార్నింగ్స్ ఇచ్చి పంపించారు, వార్నింగ్స్ వచ్చాయి అనేది అయితే చెప్తున్నారు. అది కూడా ఆయన కొంతమంది అడుగుతున్నారు, జర్నలిస్టులు అడుగుతున్న దానిలో ఆయన చెప్తున్నారు కదా, మీకు ఎవరి మూలాన్ని మీకు థ్రెట్టే ఉందా, మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, సో మీ మీద ప్రెషర్ ఉండిందా రాకూడదని, ఇట్లాంటివన్నీ అడిగినప్పుడు ఎవరు ప్రెషర్ పెట్టారో మీరే చెప్పండి అని అన్నాడు ఆయన. అంటే ఆ ఉద్దేశం ఏంటి, నాకు ఎవరు దగ్గర నుంచి ప్రెషర్ లేదు అని ఆ మాట ఆయన క్లియర్గా అనలా ఎక్కడా కూడా. ఆ వ్యక్తి ఎవరో మీరే చెప్పండి అని అన్నాడు. అది వీళ్ళు చెప్పలేదు, ఆయన దానికి క్లారిఫికేషన్ ఇవ్వకునే వెళ్ళిపోయారు. అంటే ఏంటి, ఆయన మీద ఒత్తిడి ఉన్నింది అనేది అయితే వాస్తవం. అది వీళ్ళు చెప్పలేదు, వీళ్ళు డైరెక్ట్గా అడగలేదు కాబట్టి ఆయన దానికి క్వశ్చన్ ఆన్సర్ చెప్పాల. అంతేగాని ఖచ్చితంగా అయితే ఆయనకైతే థ్రెట్ ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడానికే కానివ్వండి, ఆయన ఇంతకు నువ్వు ఇంకేమైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఏమైనా చేస్తామనే బెదిరింపులో కానివ్వండి, ఇలాంటివన్నీ వచ్చే ఉంటాయి. సో ఆయనకే వచ్చింది అని అంటే ఇంకా కసిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతటి వాళ్ళు. సో రేపు పొద్దున ఇదంతా కూడా ఆ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన మెడకు చుట్టుకోవటానికే అవకాశం కనిపెట్టుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు తప్పించుకోవటం కోసం ఆయన్ని వాడుకుంటారు పాములాగా. సో అందుకని ఇక్కడ ఎవరు కూడా ఎవరు స్వార్థానికి వాళ్ళు మనుషులను వాడుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విద్యే. ఆయన తర్వాతే ఎవరైనా కూడా ఆయన అవసరానికి వాడుకుంటాడు, దాని తర్వాత వాళ్ళనే జైలు పాలు చేస్తాడు. ఇప్పటి వరకు చూసినాం. ఇంకోటి వివేకానంద రెడ్డి గారి హత్యలో కూడా సాక్షులను కూడా ఎలా చనిపోవటం కూడా చూస్తున్నాం కదా. సో రేపు పొద్దున ఈయనైనా కూడా అంతే కదా. సో ఎక్కడ దీనికి అతీతం కాదు, ఈయనేం పెద్ద ఇదేం కాదు కసిరెడ్డి లాంటి వాళ్ళు. సో యూజ్ అండ్ త్రో లాంటి వాళ్ళే వీళ్ళు. ఎందుకని అసలు విజయసాయి రెడ్డి అసలు మిథున్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించట్లేదు మేడం? ఒక అదాని డిస్టిలరీస్లో విషయంలో తప్పిస్తే మిథున్ రెడ్డి మొత్తం డైరెక్ట్గా ఆయన పేరు చెప్పలేదు. ఎందుకు అంటే ఆయన ఒక విషయం చెప్పాడు, ఆల్రెడీ దాని మీద ఉంది కదా, ఆల్రెడీ అతని మీద ఆయనకి నోటీసులు వెళ్ళాయి కదా, ఆయన ఉన్నాడని చెప్పారు కదా, సో నేను కొత్తగా చెప్పేది ఏంటి అనే మాట అయితే అన్నారు. కానీ డైరెక్ట్ నేను చెప్పాల్సిన అవసరం ఏంటి, అది అధికారులు ఇప్పుడు ఏదైతే ఈ కేసులు ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. అది ఆల్రెడీ ఆయనకి నోటీసులు వెళ్ళాయి, ఆయన విచారణకు వస్తాడు, అది ఇది పరిధిలో ఉంటుంది, నాకు సంబంధం లేదు కదా. నేను చెప్పాలనే అదే నేను అనేది, చెప్పాలనే రూల్ లేదు కదా ఆయన బయట వచ్చి. సో ఏదైతే లోపల వెళ్ళి ఆయన ఇన్వెస్టిగేషన్కి సహకరించి అక్కడ ఏవైతే చెప్పాడో అదే పరిగణలోకి తీసుకుంటారు. సో అక్కడ చెప్పింది వచ్చి ఇక్కడ చెప్పడు. ఆయనకి నేను అదే అంటున్నా, అక్కడ ఆయనకి థ్రెట్ ఉండొచ్చు, మేబీ బయట వచ్చి చెప్పాడు అనుకోండి, ఇవి చెప్పేసి ఉంటాడనే థ్రెట్ ఆయనకు ఉండొచ్చు. ఇప్పుడు అది కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు అక్కడ. సో బయట ఆయన అక్కడ ఏమేమి మాట్లాడిన అనే విషయం బయట చెప్పరు, వాళ్ళైనా కూడా ఇప్పుడు చెప్పరు. సో ఎప్పుడో బయట రావచ్చు కానీ, సో ఇప్పుడైతే చెప్పరు కదా. సో అందుకని ఆయన ఆ రకంగా అక్కడ కోఆపరేట్ చేసి ఉండొచ్చు. ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఏది చెప్తే ఆయనకి ఫేవర్గా ఉంటుంది. సో రేపు పొద్దున ఆయన అప్రూవల్గా మారినారనే దానికి ఆయనకి చాలా కేసుల్లో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున అది ఆయనకి ప్లస్ అవుతుంది కదా. అందుకోసం ఆయన ఉన్న జాగ్రత్తలో ఆయన ఉంటూ కోఆపరేట్ చేస్తున్నాడనే అనిపిస్తుంది. మరి మొత్తానికి లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు తనపైన కూడా స్కెచ్ వేసి ఉంటాయని చెప్పి విజయసాయి రెడ్డి వాస్తవాలన్నీ కూడా మీడియా ముందు ప్రస్తావించట్లేదని, అదేవిధంగా కసిరెడ్డికి కూడా ప్రాణహాని ఉందని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.